upcoming actors, technicians, and everybody. A man of integrity. Ante. ఇందాక నీ ఎటకారం ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ హరీష్తో అంటున్నా, హరీష్ ఇండస్ట్రీలో నువ్వు ఎటకారం చేయడానికి నంబర్ 1 హరీష్. ఆ తర్వాత నువ్వే కనపడ్డావు నాకు సుమా. థ్యాంక్ యూ సార్. ఎటకారం క్వీన్. బాబు ఆలస్యమైంది కనుక గబగబా మాడేసి గబగబా ముగిస్తా అనుకున్నారేమో. కాదు, నేను చెప్పాలనుకొని చెప్తాను. వాళ్ళు ఏమన్నారో అర్థం కాలేదు. ప్రేక్షక అభిమానులకి ఇప్పుడు మీరు నన్ను అలౌ చేస్తే నేను తొందరగా మాట్లాడేస్తే మరి గని బన్నీ ఇద్దరు వచ్చి గబగబా మాట్లాడతారు. అందుకని మీరు నన్ను అలౌ చేయాలి. ఈ సినిమా మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ వచ్చి, అంటే ఈ కోవిడ్లో పాపం చాలామంది కష్టపడ్డారు, కానీ గని కష్టపడడం నేను దగ్గర నుంచి చూశాను. ఎన్నోసార్లు సెట్లు వేయడం తీయడం పాపం చాలా వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ వచ్చి తీశారు. కానీ ఈ నిర్మాతలు ఏనాడు చిన్న హోప్ జారకుండా నీరసం లేకుండా చాలా యాక్టివ్గా ఇద్దరూ పనిచేసి ఈ సినిమాని పూర్తి చేసి ఇక్కడికి తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నందుకు వాళ్ళకి ఫస్ట్ ఐ షుడ్ కంగ్రాచులేట్ ఇన్ ద డిఫికల్ట్ టైమ్స్. ఐ హ్యావ్ సీన్ దెమ్ ఇన్ ద డిఫికల్ట్ టైమ్స్ అండ్ ఫర్ దెమ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఈజ్ నాట్ మీ. ఐ కెన్ గివ్ మోర్ మనీ, ఐ కెన్ గివ్ ఆ స్టోరీ సపోర్టు, ఈ సపోర్టు, ఆ సపోర్టు, కానీ ఈ సినిమాకి ఒక వెనక ఉండి ఇంకొక నిర్మాతగా సపోర్ట్ చేసిన వాడు వరుణ్. వరుణ్ వల్ల వీళ్ళంత ధైర్యంతో ముందుకెళ్ళి దాన్ని ఇది చేశారు. వరుణ్, ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ 2 things. 1, ఫస్ట్ పైకి వస్తున్న ప్రతి వాళ్ళు తమ దారి తాను చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, కానీ తనకు మంచి స్నేహితుడో బెస్ట్ ఫ్రెండో ఇంకెక్కడ ఎవరికో ఒక తనను కూడా నమ్ముకున్న వాళ్ళకో ఆ ఒక చేయూతనిచ్చి వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి అని అనేక సార్లు బన్నీ అని తను ఏమి చేస్తున్నాడో తను చెప్పినప్పుడు, నువ్వు మొన్న ఇలాగే అతన్ని పికప్ చేసి తీసుకుని వచ్చి బాబీకి ఈయనకి కలిపి నేను సినిమా చేయాలనుకుంటున్నాను నువ్వు నాకు చెప్పినప్పుడు ఐ గాట్ ద అప్రిసియేషన్. ఒక పైకి వస్తున్న వాళ్ళు, పైకి వచ్చిన వాళ్ళు తన మిత్రులను, తన బెస్ట్ ఫ్రెండ్స్ను, తను ఉన్న వాళ్ళను కూడా తీసుకురావడం చాలా ఐ షుడ్ అప్రిషియేట్ యూ అక్రాస్ ది స్టేజ్ అండ్ యు ఆర్ డూయింగ్ ఇట్. బన్నీ నాకు 4-5 ఏళ్ల క్రితం చెప్పాడు, ప్రతి సినిమాకి ఎవరినో ఒకళ్ళని నేను పికప్ చేసి నాకు కూడా నేను తీసుకుని వస్తాను ఇలాగని. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. దీని తర్వాత బిఫోర్ ఐ టెల్ అబౌట్ కుర్రపాటి, మా మెగా ప్రిన్స్ అంటే నిజంగా ప్రిన్స్ మైండ్లో, అంటే తన బిహేవియర్లో ఆ ప్రిన్స్ క్వాలిటీ ఉంటుంది, ఆలోచనలో ఉంటుంది. వాళ్ళ నాన్నలాగా చాలా మంచోడు మనిషి, వెరీ నైస్ జెంటిల్మెన్ వరుణ్ అండ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. ఒకటి చెప్పాలి వరుణ్ నీకు, నేను ఐ నెవర్ టోల్డ్ యూ, నాకు ఆ కేజీఎఫ్ చూసినప్పుడు బయటకు వచ్చి ఏమో మన వరుణ్ తోటి మనం ఇలాంటి సినిమా తీయాలి కదా ఆ ఫీలింగ్ వచ్చిందన్నమాట నాకు. అంటే అట్లాగా నువ్వు ఒక యు ఆర్ సచ్ ఎ పర్సనాలిటీ, యూ షుడ్ మేక్ దట్ కైండ్ ఆఫ్ బిగ్ ఫిలిమ్స్. I tell you, I'm going to make one with you one day. ఆ తర్వాత మా పాప సాయి, you are so nice, you are so sweet. People will really love you in the film and you have done it so well. You are looking very cute. సో ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం ఇవ్వడం అనేది నిజంగా పెద్ద ధైర్యం.
అది ఆ నిర్మాతలిద్దరూ వరుణ్ సహాయంతో ఒక కుర్రపాటికి ఇచ్చారు. ఇచ్చిన వాడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువకి ఎదిగి దాన్ని కష్టపడి దాన్ని సాధించి, నేను సినిమా చూశాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా అతని వర్క్ గురించి మాట్లాడుతున్నాను. హీ హాస్ డెలివర్డ్ వెరీ వెరీ గుడ్ ప్రోడక్ట్. యూ విల్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కుర్రపాటి, యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ యు ఆర్ గోయింగ్ టు బికమ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. తర్వాత చెప్తా బాబు, చెప్పకుండా ఎలా ఉంటా? I should tell about the producers. They are very good friends. They are family, of course. అల్లు బాబీ తెర వెనక నుంచి చాలా రోజులుగా పనిచేస్తూ తెర ముందుకు రావడానికి అంత ఇష్టపడే మనిషి కాదు. సో అందరం కొంచెం కలిపి ముందుకు తోసినట్టుగా అయింది. సినిమా నువ్వు ఆ నాలెడ్జ్ ఉంది, సినిమా తీసే నాలెడ్జ్ ఉంది, కథ జడ్జిమెంట్ చేసే ఒక కెపాసిటీ ఉంది. కానీ హీ ప్రిఫర్స్ టు బీ ఎట్ ద బ్యాక్గ్రౌండ్. బట్ నౌ ఐఎమ్ గ్లాడ్ హీ హెస్ కమ్ టు ద ఫోర్ ఫ్రంట్. అండ్ అతని ఫ్రెండు, చిన్నప్పటి నుంచి తెలిసినవాడు, మంచి స్నేహితుడు ఆయన మన సిద్ధు. ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీలో పైకి వచ్చే వాళ్ళల్లో అన్ని క్వాలిటీస్ ఉన్న ఒక యువకుడు. సో అంటే భార్య వెనకాలే ఉంది, నీకే చెప్తున్నాను. యూ షుడ్ ఎంకరేజ్ హిమ్ టు బీ హియర్. షీ ఈజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్. సో ఈ అందరినీ చెప్తున్నాము. నేను 2000లోనే అతని వెబ్ సిరీస్ చూసి, నిజంగా అతని పెర్ఫార్మెన్స్ను చూసి ఇష్టపడి ఆ వెబ్ సిరీస్ని తీసుకుని ఆహాలో దాన్ని రిలీజ్ చేశాము. హీ హాస్ ప్లేడ్ ఎ ఎక్సలెంట్ క్యారెక్టర్ ఇన్ దిస్. హీ విల్ సర్ప్రైజ్ యూ మిస్టర్ నవీన్. హీ విల్ సర్ప్రైజ్ యూ ఇన్ దిస్ ఫిలిం. హీ హెస్ డన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్. నేను చూశాను కదా, నేను చాలా బాగా చేసావా, చాలా బాగా చేశావు. ఐ అప్రిషియేట్ యూ. అండ్ నౌ మినిస్టర్ గారు, మీరు ఇచ్చిన సలహాని తప్పకుండా తీసుకొని నేను అటువంటిది ఏదో ఒకటి వైజాగ్లో చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు ఈ వైజాగ్ మీద ఉన్న ప్రేమతో నాకు ఒక సలహా ఇచ్చారు, అది నేను తప్పకుండా తీసుకుంటాను. లైక్ వైజ్ నౌ అందరి గురించి చెప్పాను, బన్నీ గురించి చెప్పాలి. ఏ ఫంక్షన్ అయినా బన్నీ గురించి చాలా తక్కువ మాట్లాడి 2 ముక్కల్లో మామూలుగా ముగించి వెళ్ళిపోతాను. కానీ ఇవాళ తన పతాకాన్ని ఎక్కడికి ఎగరేశాడో మీ అందరికీ తెలుసు. ఎక్కడో పాలకొల్లులో పుట్టి అల్లు రామలింగయ్య గారు, మా నాన్నగారు పాలకొల్లు నుంచి మద్రాసు వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో చేరితే సరిపోద్ది అని అనుకుని, ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన 50 సంవత్సరాల పైన అక్కడ ఉండి, ఆ తర్వాత నేను ఇక్కడతో సరిపోదని చెప్పి హిందీ సినిమాకి వెళ్ళి ఇప్పుడు తీస్తున్న 2 సినిమాలతో సహా 10 సినిమాలు హిందీలో తీస్తున్న నేను కొంత సాటిస్ఫై అయితే, ఇవాళ తను ఆల్ ఇండియా స్టారే కాకుండా ఇతర దేశాల్లో కూడా తన గురించి మామూలు క్రికెటర్స్ కూడా ఇలాగ అనుకునేలాగా దాన్ని యాక్ట్ చేసిన దాన్ని తీసుకుని వెళ్ళి ఈ అల్లు పతాకాన్ని ఎక్కడికో ఎగరవేసినందుకు నేను ఈ సభాముఖంగా నన్ను అభిమానిస్తున్నాను. నేను చాలా తక్కువ ఈ కొడుకుల్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఇలా అభిమానించడం. బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. అండ్ సినిమా నేను చూశాను, చాలా మంచి సినిమా. ఇన్ ది సెన్స్, మనం ఏదో యాక్షన్ సినిమా అనుకుంటారేమో. ఇట్ ఈస్ హైలీ ఎమోషనల్ ఫిలిం అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్. మీకు సూపర్ హిట్ అయ్యే సినిమాల్లో ఇది చేరబోతుంది. ఈ 8వ తారీఖున ఈ సినిమాని చూసి మీరు ఆ రోజు మేము అన్నమాట గుర్తు తెచ్చుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అరవింద్ గారు. Arvind Garu, as usual, an inspiration, and today speech was very moving.